మనిషి శరీరం ఒక్క క్షణంలో నిశ్శబ్దమవుతుంది. శ్వాస ఆగిపోతుంది. కాని జీవం, ఆత్మ ఆగదు. శరీరాన్ని విడిచిన ఆత్మ సూక్ష్మ శరీరంతో తన ప్రయాణం ప్రారంభిస్తుంది. ఇంకా తన కుటుంబం మీద మమకారం, తన ఇంటి మీద ప్రేమ. అది వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉండదు. మరణం తర్వాత మొదటి 3 రోజులు ఆత్మ తన ఇల్లు చుట్టం తిరుగుతుందని నమ్మకం. తన వాళ్ల ఏడుపు చూస్తుంది. తన పేరును పిలుస్తున్న స్వరాలు వింటుంది. కాని మాట్లాడలేని స్థితి, స్పర్శించలేని స్థితి. ఆత్మకు అదొక గందరగోళ సమయం. అందుకే కుటుంబ సభ్యులు శాంతిపాఠాలు, ప్రార్థనలు చేస్తారు, ఆత్మకు దారి చూపించేందుకు. గరుడ పురాణం ప్రకారం ఈ కాలంలో ఆత్మ ప్రేతస్థితిలో ఉంటుంది. ప్రతిరోజూ చేసే పిండప్రదానం, తిలతర్పణం ఇవి కేవలం ఆచారాలు కాదు. ఆ పిండం, ఆ ఆహారం ఆత్మకు శక్తిగా మారతాయి. అది సూక్ష్మ శరీరాన్ని నిర్మిస్తుంది. తదుపరి లోకానికి ప్రయాణం సులభం చేస్తుంది. 11వ రోజు ఏకోదిష్ట శ్రాద్ధం. ఈరోజు చేసే ఏకోదిష్ట శ్రాద్ధం ద్వారా ఆత్మను ప్రేతస్థితి నుంచి పితృస్థితికి చేర్చుతారు. ఇదొక ద్వారం లాంటిది. ఒక లోకం నుంచి మరొక లోకానికి మార్పు. 12వ రోజు సపిందీకరణ. 12వ రోజు మరణించిన ఆత్మ తన పూర్వీకులతో కలుస్తుంది. పితృదేవతలలో ఒక భాగమవుతుంది. ఇది శాంతి, ఇది కలయిక, ఇది ఆత్మకు స్థిరమైన స్థానం. 13వ రోజు కర్మకాండం ముగింపు. కాని ఆత్మ ప్రయాణం ముగింపు కాదు. ఇదొక కొత్త దశకు ఆరంభం. తన కర్మల ఆధారంగా పితృలోకంలో ఉండవచ్చు, లేదా మళ్లీ ఒక కొత్త జన్మకు సిద్ధమవుతుంది.